వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను హౌసింగ్ ఇన్ యూఎస్ఏ, హౌ టు ఫైండ్ ఏ హౌస్, హౌసింగ్ కష్టాలు, నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్ మీ స్టార్ట్ విత్ టైప్స్ ఆఫ్ హౌసెస్. యూఎస్ఏలో ఏంటి అంటే ఇండిపెండెంట్గా హౌసింగ్ మనం లీజ్కి ఆర్ రెంట్కి తీసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్ ఏంటి అంటే స్టూడియో ఉంటుంది. స్టూడియో అంటే ఏంటి అంటే కిచెన్, బెడ్రూమ్, ఇంకా ఒక కార్నర్లో బాత్రూమ్ అన్నీ ఒకే రూమ్లో వచ్చినట్టు ఉంటుంది. దాన్ని స్టూడియో అంటారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి 1 bed 1 bath, 2 bed 1 bath, 3 bed 1 bath, ఇట్లా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ అండ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్ కాంబినేషన్స్తో ఉంటాయి. అండ్ దెన్ ఇండియాలో పేయింగ్ గెస్ట్ అంటారు కదా, అట్లా ఇక్కడ కూడా ఒక పెద్ద ఇంట్లో ఒక రూమ్ కానీ ఒక ప్రైవేట్ రూమ్ కానీ ఏదైనా ఖాళీగా ఉంది అనుకోండి, ఆ రూమ్ వరకు వాళ్ళు రెంట్కి ఇస్తారు. అది కూడా ఉంటుంది యూఎస్ఏలో. అండ్ దెన్ సో లెట్స్ నౌ స్టార్ట్ వేర్ టు సర్చ్ ఆర్ హౌ టు సర్చ్ అ రూమ్ ఆర్ ఎ హౌస్ టు స్టే ఇన్ యూఎస్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇక్కడ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళ హెల్ప్ మీరు తీసుకుంటారు. లేదు సీనియర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. అండ్ దెన్ నెక్స్ట్ ఆప్షన్ వుడ్ బి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్. నెక్స్ట్ వుడ్ బి స్టూడెంట్ హౌసింగ్ గ్రూప్స్, ఫేస్బుక్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి. జిల్లో, apartment.com, రూమీస్, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ నేను మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ గో చెక్ దెమ్ అవుట్ లేటర్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ అపార్ట్మెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. సో అదనమాట హౌసెస్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ఏంటి అంటే నేను ఇందాక మీకు చెప్పినవన్నీ ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ కిందకు వస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఆన్ క్యాంపస్ కంపల్సరీ ఉండాలని చెప్తాయి మాస్టర్ స్టూడెంట్స్కి. బట్ ఇది వచ్చేసరికి చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ యూనివర్సిటీస్ చెప్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ డేటా ఉంది అనుకోండి, ఫస్ట్ సెమిస్టర్ పక్కాగా మాస్టర్ స్టూడెంట్స్ ఆన్ క్యాంపసే ఉండాలి. అప్పుడు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే రూమ్మేట్స్ అంటే లైక్ ఎవరెవరైతే వస్తున్నారో ఆ యూనివర్సిటీకి వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొని అందరు కలిసి అప్లై చేస్తే బెటర్. ఇన్ కేస్ మీకు ఫ్రెండ్స్ లేకపోతే కనుక యాకెట్లో కానీ అట్లా వేరే గ్రూప్స్లో మీరు వెళ్ళి సెర్చ్ చేయండి ఎవరెవరైతే ఆ యూనివర్సిటీకి వస్తున్నారో. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. బికాస్ ర్యాండమ్గా ఎవరితోనో ఉండడం కన్నా అట్లీస్ట్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళతో తెలిసిన వాళ్ళతో ఉండడం బెటర్ కదా. సో అట్లా మీరు ఎత్తుక్కోండి. ఆన్ క్యాంపస్ అవైలబుల్ లేదు అనుకోండి, మీరు ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ ఎదుగుతారు. ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ మీరు కొత్త హౌస్ ఏదైనా లీజ్కి తీసుకుంటున్నప్పుడు, రెంట్కి తీసుకుంటున్నప్పుడు మీరు చూడాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి. అవేంటి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ, లేటర్ రెంట్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజు ఏమైనా కట్టాలా, సెక్యూరిటీ డిపాజిట్ ఏమైనా కట్టాలా, సెక్యూరిటీ డిపాజిట్ ఎంత కట్టాలి, ఎలా కట్టాలి. సెక్యూరిటీ డిపాజిట్ అంటే ఏంటి అంటే మీరు ఫస్ట్ మంత్ రెంట్ కానీ కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేస్తారు ఓనర్కి కానీ ప్రాపర్టీ మేనేజర్కి కానీ. అది ఎందుకు అంటే ఇన్ కేస్ మీరు ఏదైనా డ్యామేజెస్ చేశారనుకోండి అపార్ట్మెంట్కి ఆర్ ఇంటికి, అందులో నుంచి కట్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీరు ఎప్పుడైతే ఇల్లు ఖాళీ చేస్తున్నారో అప్పుడు మీకు వెనక్కి ఇచ్చేస్తారు. అందుకని సెక్యూరిటీ డిపాజిట్ హోల్డ్లో పెట్టుకుంటారు చాలామంది కాదు, మ్యాక్సిమం అందరు పెట్టుకుంటారు యూఎస్లో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి లీజ్ డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలి. లీజ్ డ్యూరేషన్ 6 months ఉంటుంది. కొన్ని చోట్ల మంత్ టు మంత్ ఇస్తారు, కొన్ని చోట్ల 1 year దాకా ఉంటుంది. అది లీజ్ డ్యూరేషన్ ఎంత ఉంది అన్నది మీరు చెక్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇన్ కేస్ వేరే సిచ్యువేషన్స్ వల్ల మీరు లీజ్ బ్రేక్ చేయాల్సి వచ్చింది, అప్పుడు పరిస్థితి ఏంటి, సెక్యూరిటీ డిపాజిట్ ఎవరికి ఇస్తారా, వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చా, అంటే లైక్ సబ్ లీజ్ చేయొచ్చా, లీజ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా అన్నది మీరు కనుక్కోండి. అండ్ దెన్ ఇంకోటి ఏంటి అంటే లీజ్లో ఎంతమందిని యాడ్ చేయాలి అన్నది చూసుకోండి. హౌస్లో ఎంతమంది ఉండడానికి అలౌడ్ అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూటిలిటీ డీటెయిల్స్. యూటిలిటీ అంటే ఏంటి అంటే గ్యాస్ కానీ, వైఫై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ట్రాష్ క్లీనింగ్, లాన్ రిమూవల్, ఈస్ట్ కోస్ట్లో ఉంటే స్నో రిమూవల్, ఇదంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. రెంట్లో ఇవన్నీ ఇంక్లూడెడా కాదా అని చూసుకోండి. ఇన్ కేస్ ఇంక్లూడెడ్ కాదు అనుకోండి, ఇంక్లూడెడ్ కాకపోతే ఎలా పే చేయాలి దానికి. కొన్నిసార్లు ఏంటి అంటే మిమ్మల్ని డైరెక్ట్ పే చేయమంటారు, కొన్నిసార్లు ఓనర్ పే చేసేసి మీకు బిల్ లాగా కానీ అమౌంట్ పర్ హెడ్ ఎంత అయిందో అది మీకు పంపిస్తారు. అది మీరు చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఇవన్నీ చెక్ చేశాక హౌస్ పిక్చర్స్ అయితే మీరు పక్కాగా అడగండి. అండ్ దెన్ నెక్స్ట్ లాండ్రీ, డ్రైయర్ ఇంకా వాషర్ యూనిట్ చాలాసార్లు ఇన్ హౌస్ ఆర్ అపార్ట్మెంట్లో, బేస్మెంట్లో ఆర్ అపార్ట్మెంట్లో ఉంటుంది. అది మీరు చెక్ చేయండి. ఇన్ కేస్ అపార్ట్మెంట్లో ఆర్ ఇంట్లో అవైలబుల్గా లేదు అనుకోండి, బయట వెళ్ళి వేసుకోవాలి మీరు బట్టలు. సో అది లాండ్రీ ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ గ్రోసరీ అవుట్లెట్స్, అవి మీ ఇంటి నుంచి ఎంత దూరంలో ఉంది అన్నది మీరు చెక్ చేసుకోండి. క్లోజ్ ఉంటే బెటర్, బట్ ఇఫ్ నాట్ ఆల్సో ఇట్స్ ఫైన్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి బస్సెస్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా, అవైలబుల్గా ఉంటే బస్ స్టాప్ దగ్గరలో ఉందా మీకు అని చూసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ రూమ్ కానీ ఇల్లు కానీ
కానీ ఫర్నిష్డ్ వస్తుందా అని చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే ఫుల్లీ ఫర్నిష్డ్ వస్తుంది, అంటే రూమ్ కామన్ స్పేస్ మొత్తం ఫర్నిచర్ ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు అన్ఫర్నిష్డ్ ఉంటుంది, కొన్నిసార్లు కామన్ స్పేస్ మాత్రమే ఫర్నిష్డ్ ఇస్తాడు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లయన్సెస్ చూసుకోండి. ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఇవన్నీ ఓనరే ఇస్తాడు చాలాసార్లు చాలా హౌసెస్లో. బట్ ఇన్ కేస్ ఓనర్ ఇవ్వకపోతే మీరు ప్లాన్ చేసుకోవాలి. సో అదొకసారి అడిగి కనుక్కోండి. అండ్ దెన్ ఇది మీరు కొత్త హౌస్ ఎత్తుకుంటుంటే, లేదు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ హౌస్లో ఆర్ ఎగ్జిస్టింగ్ లీజ్లో మీరు యాడ్ అవుతున్నారా, అప్పుడేం చేయాలి అన్న విషయానికి వద్దాం. చాలాసార్లు ఏంటి అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎక్కువ రెంట్ ఇస్తారు, ఎక్కువ రెంట్ వేస్తూ ఉంటారు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి. సో అది మీరు చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా రెంట్ ఎప్పుడు కట్టాలి అంటే ప్రైవేట్ రూమ్ అండ్ మీకు సపరేట్గా బాత్రూమ్ లాగా అలా ఉంటే మాత్రమే మీరు ఎక్స్ట్రా రెంట్ కట్టండి. ఆర్ పెద్ద రూమ్ ఉంటే అప్పుడు ఎక్స్ట్రా రెంట్ కట్టొచ్చు. అదర్వైజ్ నెవర్ పే ఎక్స్ట్రా రెంట్. అందరికీ ఈక్వల్గా డివైడ్ అవ్వాలి. ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఈక్వల్గా డివైడ్ అయ్యేలా చూసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి లీజ్లో మీరు యాడ్ అవుతున్నారా లేదా అన్నది ఒకసారి గమనించుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ కిచెన్ స్పేస్, ఫ్రిడ్జ్ స్పేస్ అదంతా మీకు ఈక్వల్గా ఇచ్చేలాగా చూడండి. కామన్ స్పేసెస్ అవన్నీ క్లీన్గా పెడుతున్నారా లేదా, క్లీన్ చేయడానికి ఏదైనా షెడ్యూల్ లాగా ఉందా అన్నది కూడా చెక్ చేసుకోండి. బికాస్ ఎవ్రీ టైం మీరు క్లీన్ చేస్తూ ఉండలేరు కదా, వాళ్ళకు కూడా అంతే, వాళ్ళు క్లీన్ చేస్తూ ఉండలేరు. సో మీరు కూడా యాడ్ అవ్వాలి క్లీనింగ్ షెడ్యూల్లోకి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ ఏంటి అంటే మీరు ఎంటర్ అవ్వగానే క్లీన్గా ఉండాలి. ఓనర్ మీకు హౌస్ అంతా క్లీన్ చేసి అప్పుడు ఇస్తారు మీకు. సో ఇన్ కేస్ అది క్లీన్గా లేదు అనుకోండి, మీరు ప్రాపర్టీ మేనేజర్ని ఆర్ ఓనర్ని క్లీన్ చేయండి అని అడగొచ్చు. అప్పుడప్పుడు మొత్తం క్లీన్ చేయరు, అక్కడక్కడ వదిలేస్తారేమన్నా. అది కూడా మీరు మళ్ళీ ఇంకొకసారి అడిగి కెన్ యూ ప్లీజ్ క్లీన్ దిస్ అగైన్ అని అడగొచ్చు. సో అది మీరు ప్లీజ్ నోట్ దాట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్నిసార్లు ఇన్సెక్ట్స్, కాక్రోచెస్ అలా ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి ఇంటిమేట్ చేయండి వాళ్ళకి. ఇన్ కేస్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, జస్ట్ గో టు డాలర్ స్టోర్ అండ్ గెట్ కాక్రోచెస్ ఉంటే కాక్రోచ్కి స్ప్రే లాగా అలా ఏమైనా తెచ్చుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక 2 to 3 ఇష్యూస్ ఫేస్ చేశాను కొత్త హౌస్ని ఎత్తుకుతున్నప్పుడు, కొత్త రూమ్ని ఎత్తుకుతున్నప్పుడు, స్టేట్స్ మూవ్ అయినప్పుడు. అదేంటి అంటే నేను ఆన్లైన్లో ఒక హౌస్ని ఆ రూమ్ని ఎత్తికి పెట్టుకున్నాను ఆల్రెడీ. వాడికి అడ్వాన్స్డ్ కట్టాను నేను. వాడు నన్ను సాటర్డే రమ్మన్నాడు, నేను వచ్చాను ఇల్లు చూడటానికి. బట్ నేను రాగానే వాడు నాకు ఏం చెప్పాడంటే ఐఎమ్ సారీ, హౌస్ అయితే అవైలబుల్గా లేదు, నేను టెనెంట్స్ ఖాళీ చేస్తారు అనుకున్నాను బట్ వాళ్ళైతే ఖాళీ చేయలేదు అని చెప్పాడు. సో బై ద టైమ్ ఐ కమ్ హియర్ హౌస్ వాజ్ అన్అవైలబుల్. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇమీడియట్గా ఐ షిఫ్టెడ్ టు హోటల్. అండ్ దెన్ నేను చీపెస్ట్ హోటల్ చూసుకొని ఆ హోటల్లో ఉండాల్సి వచ్చింది. వాడు నాకు ఏం చెప్పాడంటే 2 to 3 డేస్లో వాళ్ళు ఖాళీ చేస్తారని చెప్పాడు. బట్ 2 to 3 డేస్ తర్వాత వాడు నాకు మళ్ళీ టెక్స్ట్ చేశాడు దట్ దే వోంట్ వెకెట్ ఎనీ టైమ్ సూన్ అని, లేట్ అయ్యేలాగా ఉంది అని చెప్పాడు. నేను ఐ వాజ్ లైక్ వాట్ ద హెల్. అప్పుడు నేను ఇమీడియట్గా ఎయిర్బిఎన్బి ఎతకడం స్టార్ట్ చేశాను. వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎతకడం స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఐ ఇమీడియట్లీ షిఫ్టెడ్ టు ఎయిర్బిఎన్బి వాడితే నేను ఒక 1 month మాట్లాడుకున్నాను, ఆఫ్ రికార్డ్స్ మాట్లాడుకున్నాను. అండ్ దెన్ లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అండ్ దెన్ లేటర్ నేను మూవ్ అయ్యాను వేరే అపార్ట్మెంట్కి, కొత్త అపార్ట్మెంట్కి వెన్ ఐ ఫౌండ్ ఇట్. సో అలా ఇన్ కేస్ మీకు హౌస్ కనుక అవైలబుల్గా లేదు అనుకోండి, మీరు ఇక్కడికి వచ్చేసరికి మీరైతే ప్యానిక్ అవ్వద్దు. యూ కెన్ ఆల్వేస్ సర్చ్ ఫర్ టెంపరీ అకామిడేషన్స్, లేకపోతే ఎయిర్బిఎన్బిలో అలా 1 week ఉండేసి, హోటల్లో అలా 1 week ఉండేసి దెన్ ట్రై టు షిఫ్ట్ టు యువర్ న్యూ ప్లేస్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి స్కామ్స్. చాలా స్కామ్స్ నోటీస్ చేశాను నేను ఫేస్బుక్లో. నేను ఎప్పుడైతే ఇల్లు ఎత్తుకుతున్నానో అప్లికేషన్ ఫీజు కట్టండి అని చెప్పి టార్చర్ చేస్తూ ఉంటారు. అవి ఏంటి అంటే మనం ఏం డీటెయిల్స్ అడిగినా కూడా వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడానికి రెడీగా ఉండరు, వాళ్ళు తడబడుతూ ఉంటారు. అండ్ దెన్ అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే లో రెంట్ పెట్టేసి ట్రాప్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. సో ఆ ఏరియా రెంట్ ఎంత ఉంది అన్నది మీరు గమనించుకుంటూ ఉండండి. సో అలా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళని. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి చాలాసార్లు ఏమైందంటే హౌస్ మేట్స్ మాస్టర్స్లో ఏంటి అంటే ఫ్రెండ్స్తో వస్తే ఓకే, ఇన్ కేస్ ఫ్రెండ్స్తో రాకపోతే సెట్ అవ్వకపోవచ్చు ఇక్కడికి వచ్చాక. సో అప్పుడు ఏంటంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి, కమ్యూనికేట్ చేసి ట్రై చేయండి. ఇన్ కేస్ అప్పటికి నచ్చలేదు అనుకోండి, అస్సలు సెట్ అవ్వట్లేదు అనుకోండి, ఇన్ వర్స్ట్ కేస్ జస్ట్ లీవ్, ఇంకా ఏం చేయలేదు మీరు. కొన్నిసార్లు ఏంటంటే కలిసి కుకింగ్ చేసుకుంటున్నప్పుడు కుకింగ్ దగ్గర ఇష్యూస్ రావచ్చు, మనీ దగ్గర ఇష్యూస్ రావచ్చు, స్ప్లిట్లో యాడ్ చేస్తారు కానీ నిజంగా ఇవ్వరు వాళ్ళు. సో అలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ ఏంటి అంటే గోల చేస్తూ ఉంటారు చాలామంది. ఐ మీన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ పార్టీ వైపు కొంతమందికి అలవాటు ఉంటుంది, అలవాటు ఉండదు. సో అది కూడా ఇష్యూస్ రావచ్చు, అది చెక్ చేసుకోండి. వర్స్ట్ సినారియో నేను విన్నది ఏంటి అంటే ఐ హర్డ్ లైక్
like one of my friends, she doesn't like to drink, but then like her roommates are forcing her. నాకైతే too much like అయిపోయింది. And then she just told them that I'll call 911 if you're doing too much అని చెప్పి బెదిరించేసింది. సో మీరు కూడా అలా ఇన్ కేస్ లైక్ ఇఫ్ యూ ఆర్ బీయింగ్ హెరాస్డ్ సో మచ్ ఆర్ మీకు మెంటల్ టార్చర్ ఏమైనా అవుతుంది అని అనిపిస్తే జస్ట్ టెల్ దెమ్ దట్ ఐల్ కాల్ 911 అని. అండ్ దెన్ మీరు నిజంగా కాల్ చేసినా కూడా దే విల్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, యూఎస్లో ఏంటి అంటే అడ్రస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇమిగ్రేషన్లోకి లైక్ మీరు వన్స్ మీరు యూఎస్లో ల్యాండ్ అయ్యాక ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే వేర్ ఆర్ యూ ప్లానింగ్ టు గో, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు గో దేర్, ఇది మీరు మిమ్మల్ని పక్కా అడుగుతాడు. దట్స్ ఇట్ గైస్, బై.